శాంతి. 21/4/2024 అవ్యక్త మురళి ఆధారంతో జ్వాలాస్వరూప తపన ద్వారా అనంతమైన వైరాగ్యపు అలను వ్యాపింపచేసే యోగాభ్యాసం చేద్దాం. ఓం శాంతి. నేను ఆత్మను, బిందు స్వరూపాన్ని. నేను బాప్ దాదా సమక్షంలో ఉన్నాను. నాకు బాప్ దాదా యొక్క ప్రేమ భరితమైన దృష్టి లభిస్తుంది. బాప్ దాదా నా మస్తకంలో 3 మెరుస్తున్న రేఖల్ని చూస్తున్నారు. ఒకటి పరమాత్మ పాలన యొక్క రేఖ, రెండవది పరమాత్మ చదువు యొక్క రేఖ, మరియు మూడవది పరమాత్మ ప్రాప్తుల రేఖ. ఇది మొత్తం కల్పంలో కేవలం ఈ సంగమయుగంలో అతి కొద్ది పిల్లలకు మాత్రమే ప్రాప్తిస్తుంది. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే నేను హైయెస్ట్, హోలియెస్ట్ మరియు రిచెస్ట్ ఆత్మను. బాప్ దాదా నాకు విశేషమైన కానుకల్ని ఇవ్వడానికి వారి పిడికల్ని తెరిచారు. అందులో మెరుస్తూ ఉన్న 3 వజ్రాలున్నాయి. ఆ 3 వజ్రాలు 3 బిందువుల స్మృతి మంత్రం. ఆత్మ బిందువు, బాబా బిందువు మరియు డ్రామా బిందువు. గతం గతః. ఇప్పుడు ఫుల్ స్టాప్ పెట్టి నేను ముందుకు వెళ్తున్నాను. అమృత వేళలో రోజంతటి కార్యాలలో, యోగంలో, సేవలో, రాత్రి పడుకునే ముందు నిత్యం ఈ 3 బిందువుల తిలకాన్ని మస్తకంపై పెట్టుకుంటున్నాను. ఈ అవినాశి చెరగని ఆత్మిక తిలకాన్ని నిత్యం పెట్టుకుంటున్నాను. మరియు నా ఖజానాలు జమ అవుతూ ఉన్నాయి. నేను తీవ్ర పురుషార్థి ఆత్మను. నేను బాప్ దాదా నయనాలలో ఉన్నాను. నేను బాబా కంటి రత్నాన్ని. నన్ను బాప్ దాదా ఒక్క క్షణం కూడా మర్చిపోరు. నాకు అపారమైన ప్రేమ మరియు శక్తిని ఇస్తున్నారు. బాప్ దాదా నాది కానీ ఇంకెవరిదైనా కానీ జాతిని కానీ ధర్మాన్ని కానీ రంగును కానీ
సౌందర్యాన్ని కానీ ప్రాంతాన్ని కానీ ఏమీ చూడరు. ఈ బిడ్డ నావారు అని మాత్రమే చూస్తారు. నేను కూడా బాబా సమానంగా ప్రతి ఆత్మ పట్ల ఎల్లప్పుడూ అనంతమైన దృష్టిని, సమదృష్టిని, ఆత్మిక దృష్టిని ఉంచుతున్నాను. ఎవ్వరి హద్దు విషయాలను నేను చూడను. ఇప్పుడు సమయం యొక్క పిలుపు అనుసారంగా బాప్ దాదా నాకు నా లక్ష్యాన్ని మరియు ప్రతిజ్ఞను గుర్తు తెప్పిస్తున్నారు. బాబా ప్రేరణతో నేను నా తీవ్ర పురుషార్థపు తపనకు అగ్ని రూపాన్ని అందిస్తున్నాను. ఒక జ్వాలాముఖి దృశ్యం ఎదురుగా వస్తుంది. జ్వాలాముఖి నుండి వెలువడుతున్న అగ్ని పూర్తి పరిసరాలని మార్చేస్తుంది. జ్వాల యొక్క ప్రభావం చాలా దూరాల వరకు వ్యాపిస్తుంది. అలాగే ఇప్పుడు నా పురుషార్థపు తపన జ్వాలాముఖి రూపాన్ని తీసుకుంది. ఈ తపన రూపీ జ్వాలాముఖి ద్వారా నా శక్తుల స్మృతి చిహ్నమైన శక్తి రూపం, మహాశక్తి రూపం, సర్వశస్త్రధారి రూపం ప్రకటితమవుతున్నాయి. మిగిలి ఉన్న లెక్కాచారాలు మనసుకు సంబంధించినవి, సంబంధ సంపర్కాలకు సంబంధించినవి అన్నీ భస్మమవుతున్నాయి. విశ్వానికి ఇప్పుడు నా జ్వాలారూపీ తపన యొక్క అవసరం ఉన్నది. నా జ్వాలారూపం విశ్వం యొక్క భ్రష్టాచారాన్ని, అత్యాచారం యొక్క అగ్నిని సమాప్తం చేస్తుంది. మరొక వైపు సర్వాత్మలకు సహయోగాన్ని ఇస్తుంది. పరమాత్మ సందేశాన్ని ఇస్తుంది. నా జ్వాలారూపం శాంతి యొక్క శీతలతను ఇస్తుంది. అనంతమైన వైరాగ్యపు అలను వ్యాపింపచేస్తుంది. నేను బాబా యొక్క జ్ఞాన గంగ రూపంలో ఇప్పుడు ఆత్మలకు నా జ్ఞాన శీతలత ద్వారా పాపాల అగ్ని నుండి ముక్తులుగా చేస్తున్నాను. ఈ అనంతమైన సేవలో నిమగ్నమైన కారణంగా అనేక చిన్న చిన్న విషయాలు ఎందులోనైతే సమయం పట్టేదో, శ్రమ అనిపించేదో, నిరాశ అనిపించేదో, ఇప్పుడు ఈ విషయాలన్నీ బొమ్మల ఆట వలె అనుభవం అవుతున్నాయి. నిర్లక్ష్యము మరియు సోమరితనం యొక్క బాల్యానికి నా జీవితంలో ఇప్పుడు ఎలాంటి స్థానము లేదు. సమయానుసారంగా
అనంతమైన వానప్రస్థావస్థను అనుభవం చేస్తున్నాను. బాబా సమానంగా నా సమయము, సంకల్పాలు ఇప్పుడు ఇతరుల కోసం ఉపయోగిస్తున్నాను. మనస వాచా కర్మన బ్రాహ్మణ ఆత్మకైనా కానీ, సంబంధ సంపర్కంలోకి వచ్చే ఆత్మలకైనా కానీ అందరికీ మాస్టర్ దాతా రూపంలో ఏదో ఒకటి ఇస్తున్నాను. నిస్వార్థంగా అయి సంతోషము, శాంతి, ఆనందము, ప్రేమ యొక్క అనుభూతిని చేయిస్తున్నాను. నడుస్తూ తిరుగుతూ బ్రహ్మాబాబా సమానంగా ఏదో ఒక అనుభూతిని చేయిస్తున్నాను. ఒక సుగంధభరితమైన పుష్పం వలె ఉన్నాను. ఎవరు అడిగినా అడగకపోయినా నేను తరగని అఖండమైన దాతగా అయి ఇస్తున్నాను. అనంతమైన సేవ యొక్క ప్రత్యక్ష ఫలము నన్ను సురక్షితంగా ఉంచుతుంది. ఇప్పుడు క్షణంలో బిందుస్వరూపంగా అయ్యి మనస్సు, బుద్ధిని ఏకాగ్రం చేస్తున్నాను. మొత్తం రోజంతా నేను మధ్య మధ్యలో విదేహిగా అయ్యే అభ్యాసం చేస్తూ బాబా ప్రేమలో లీనమై ఉన్నాను. ఓం శాంతి. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు తండ్రి నుండి ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషాల వారసత్వం తీసుకునేందుకు వచ్చారు. ఈశ్వరీయ మతాన్ని అనుసరించట ద్వారానే తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. ప్రశ్న: తండ్రి తన పిల్లలందరికీ వికల్పాలను జయించేందుకు ఏ యుక్తిని తెలియచేశారు? జవాబు: వికల్పాలను జయించేందుకు స్వయాన్ని ఆత్మగా భావించి సోదర దృష్టితో చూడండి. శరీరాన్ని చూస్తే వికల్పాలు వస్తాయి. బ్రుకుటిలో సోదర ఆత్మని చూడండి. పావనంగా అవ్వాలనుకుంటే ఈ దృష్టిని స్థిరంగా ఉంచుకోండి. నిరంతరము పతిత పావనులైన తండ్రిని స్మృతి చేయండి. స్మృతి ద్వారానే మురికి వదులుతూ పోతుంది, ఖుషి పైకెక్కుతుంది. అంతేకాక వికల్పాలపై విజయం ప్రాప్తి చేసుకుంటారు. ఓం శాంతి. శాలిగ్రామాలకు శివ్ భగవాను వాచ. శివ్ భగవాను వాచ అంటే శరీరం తప్పకుండా ఉంటుంది, అప్పుడే మాట్లాడగలరు. మాట్లాడేందుకు నోరు తప్పకుండా కావాలి. వినేవారికి కూడా చెవులు తప్పకుండా అవసరం. ఆత్మకు నోరు, చెవులు అవసరము. పిల్లలు, మీకు ఈశ్వరీయ మతం లభిస్తుంది. దీనిని రాముని మతమని అంటారు. ఇతరులు రావణుని మతంలో ఉన్నారు. ఈశ్వరీయ మతము మరియు ఆసురీ మతము అని 2 రకాలు ఉన్నాయి. ఈశ్వరీయ మతము అర్ధకల్పం నడుస్తుంది. బాబా ఈశ్వరీయ మతాన్ని ఇచ్చి మనల్ని దేవతలు తయారు చేస్తూ ఉన్నారు. తర్వాత సత్యత్రేతాయుగాలలో అదే మతము నడుస్తుంది. యోగులైనందున అక్కడ జన్మలు కూడా తక్కువగా ఉంటాయి. ద్వాపర కలియుగాలలో రావణ మతం ఉంటుంది. ఇక్కడ జన్మలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరు భోగులు కనుక ఆయువు కూడా తక్కువగా ఉంటుంది. చాలా సంప్రదాయాలు ఏర్పడతాయి. చాలా దుఃఖీలుగా అవుతారు. రాముని మతం వారు
రావణుని మతంలో కలిసిపోతారు. ఇప్పుడు పూర్తి ప్రపంచమంతా రావణ మతం అయిపోయింది. మళ్ళీ బాబా వచ్చి అందరినీ రాముని మతంనిస్తారు. సత్యయుగంలో రాముని మతము ఈశ్వరీయ మతము ఉంటుంది. దానిని స్వర్గమని అంటారు. ఈశ్వరీయ మతం లభించుట వల్ల అర్ధకల్పం కొరకు స్వర్గస్థాపన జరుగుతుంది. అది ఎప్పుడు పూర్తి అవుతుందో అప్పుడు రావణ రాజ్యం వస్తుంది. దానిని ఆసురీ మతమని అంటారు. ఇప్పుడు స్వయాన్ని ప్రశ్నించుకోండి, మేము ఆసురీ మతం ద్వారా ఏమి చేశాము? ఈశ్వరీయ మతం ద్వారా ఏమి చేస్తూ ఉన్నాము? మొదట నరకవాసులుగా ఉండేవాళ్ళము, మళ్ళీ శివాలయంలో స్వర్గవాసులుగా అవుతాము. సత్యత్రేతాయుగాలలో శివాలయమని అంటారు. ఏ పేరుతో స్థాపన జరుగుతుందో తప్పకుండా వారి పేరు పెడతారు. కనుక అది శివాలయము, అక్కడ దేవతలు ఉంటారు. రచయిత అయిన తండ్రే మీకు ఈ విషయాలను అర్థం చేయిస్తూ ఉన్నారు. వారు ఏమి రచిస్తారో అది కూడా పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. మొత్తం రచన అంతా వారిని ఈ సమయంలో హే పతిత్ పావన్, హే ముక్తిదాత, రావణ రాజ్యము నుండి లేక దుఃఖము నుండి విడుదల చేసే ఓ తండ్రి మీరే రండి అని పిలుస్తారు. ఇప్పుడు మీకు సుఖం గురించి తెలిసింది కనుక దీనిని దుఃఖము భావిస్తూ ఉన్నారు. లేకుంటే ఎవరూ దీనిని దుఃఖమని భావించరు. తండ్రి ఎలాగైతే జ్ఞానసాగర్లో మనుష్య సృష్టికే బీజ రూపులో, అలా మీరు కూడా జ్ఞానపూర్ణులుగా అవుతూ ఉన్నారు. బీజంలో పూర్తి వృక్ష జ్ఞానమంతా ఉంటుంది కదా, కానీ అది జడమైనది. ఒకవేళ చైతన్యమైతే తప్పకుండా చెప్పి ఉండేది. మీరు చైతన్య వృక్షానికి చెందినవారు కనుక వృక్షం గురించి కూడా మీకు తెలుసు. తండ్రిని మనుష్య సృష్టికి బీజరూపులు సచ్చితానంద స్వరూపులని అంటారు. ఈ వృక్షము ఉత్పత్తి మరియు పాలన ఎలా జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. అలాగని కొత్త వృక్షము ఉత్పన్నమవుతుందని కాదు. పాత వృక్షంలోని మనుషులు ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది, వచ్చి రావణుని నుండి విడుదల చేయండి అని పిలుస్తారని తండ్రి అర్థం చేయించారు. మనుషులకు రచయిత గురించి కానీ రచన గురించి కానీ తెలియదు. స్వయం తండ్రే తెలుపుతూ ఉన్నారు. తండ్రి ఒకేసారి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఆ స్వర్గమే తర్వాత మళ్ళీ నరకంగా తయారవుతుంది. రావణుడు రావడంతో మళ్ళీ వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. సత్యయుగంలో ఆరోగ్యము, ఐశ్వర్యము, సంతోషము ఉంటాయి. మీరు ఇక్కడికి తండ్రి నుండి ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందాల వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. ఎందుకంటే స్వర్గంలో ఎప్పుడూ దుఃఖం ఉండదు. మేము కల్పకల్పము పురుషోత్తమ సంగమయుగంలో పురుషార్థం చేస్తామని ఇప్పుడు మీ హృదయంలో ఉంది. పేరే ఎంత బాగుంది. ఇతర యుగాలను పురుషోత్తమ యుగమని అనరు. ఆ యుగాలలో మెట్లు కిందకు దిగుతూ వస్తారు. తండ్రిని పిలుస్తూ కూడా ఉంటారు, సమర్పణ కూడా చేస్తూ ఉంటారు. కానీ తండ్రి ఎప్పుడు వస్తారో తెలియదు. ఓ గాడ్ ఫాదర్, ముక్తినివ్వండి, మార్గదర్శకులుగా అవ్వండి అని పిలుస్తారు. ముక్తిదాతగా అవుతారు కనుక తప్పకుండా రావాల్సి ఉంటుంది. మళ్ళీ మార్గదర్శకులుగా అయ్యి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. తండ్రి పిల్లలను చాలా రోజుల తర్వాత చూస్తారు కనుక చాలా సంతోషిస్తారు. అక్కడ అతను హద్దులోని తండ్రి, ఇక్కడ వీరు అనంతమైన తండ్రి. బాబా సృష్టికర్త రచన చేసి మళ్ళీ వారి పాలన కూడా చేస్తారు. పునర్జన్మలైతే తీసుకోవలసి ఉంటుంది. కొందరికి 10, కొందరికి 12 మంది పిల్లలు కూడా ఉంటారు. కానీ అవన్నీ హద్దులోని
సుఖాలు కాకిరెట్ట లాంటివి, తమో ప్రధానంగా అవుతాయి. తమో ప్రధానంలో సుఖము చాలా తక్కువ ఉంటుంది. మీరు సతో ప్రధానంగా అవుతూ ఉన్నారు కనుక చాలా సుఖం ఉంటుంది. సతో ప్రధానంగా అయ్యేందుకు తండ్రి వచ్చి యుక్తి తెలుపుతూ ఉన్నారు. తండ్రిని సర్వశక్తివంతులు అంటారు. భగవంతుడు సర్వశక్తివంతులు కదా, ఏమైనా అనుకుంటే చేయగలరు. చనిపోయిన వాళ్ళని కూడా బతికించగలరు అంటారు. ఒకవేళ మీరు భగవంతులే అయితే చనిపోయిన ఈగను బతికించి చూపండి అని ఒకసారి ఎవరో వ్రాశారు. ఇలా అనేక మంది అనేక రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు. బాబా మనకి శక్తిని ఇస్తారు రావణ్ పైన విజయాన్ని పొందేందుకు. కోతి లాంటి వారు పూజ్యనీయులుగా అవుతూ ఉన్నారు. వారు ఏమేమి చేసేశారో చూడండి. వాస్తవానికి మీరంతా భక్తులని. సీతలు మీ అందరినీ రావణ్ నుంచి విడిపించినారు. రావణ్ ద్వారా మీకు ఇప్పుడు సుఖం లభించింది. ఈ సమయంలో అందరూ రావణ జైల్లో ఉన్నారు. రాముని జైలు అని అనరు. రాముడు వచ్చేదే రావణ జైలు నుంచి విడిపించేందుకు. 10 తలల రావణుణ్ణి తయారు చేస్తారు. 20 భుజాలు చూపించరు కదా. పురుషునిలో పంచవికారాలు, స్త్రీలలోని పంచవికారాలు ఉన్నాయని అర్థం చేయించారు. దానిని రావణ రాజ్యము లేక పంచవికారాల రూపీ మాయారాజ్యము అని అంటారు. వీరి వద్ద చాలా మాయ ఉంది. మాయ నశ పెరిగి ఉందని అనరు. ధనాన్ని మాయ అని అనరు. ధనాన్ని సంపద అని అంటారు. పిల్లలు మీకు సంపద మొదలైనవి చాలా లభిస్తాయి. మీరు ఏమీ అడగవలసిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇది చదువు. చదువులో అడుక్కోవటం ఉంటుందా? టీచర్ ఏమి చదివిస్తారో అది విద్యార్థి చదువుతాడు. ఎవరు ఎంత బాగా చదువుతారో అంత పొందుతారు. అడుక్కునే మాటే లేదు. ఇందులో పవిత్రత కూడా అవసరం. ఒక్క అక్షరానికి కూడా విలువ ఎంత ఉందో చూడండి. పదమంతా విలువ ఉంది. తండ్రిని గుర్తించండి, వారిని స్మృతి చెయ్యండి. ఆత్మ ఎలా అయితే బిందువుగా ఉందో అలా ఆత్మనైనా తండ్రి కూడా బిందువే అని తండ్రి పరిచయం ఇచ్చారు. వారు సదా పవిత్రులు, శాంతి సాగర్లు, జ్ఞాన సాగర్లు. మహిమ వారిదొక్కరిదే అయింది. ప్రతి ఒక్కరికి వారిదే అయిన స్థానం ఉంటుంది. కణకణములో భగవంతుడున్నారని నాటకాన్ని కూడా తయారు చేశారు. ఎవరి నాటకాన్ని చూసి ఉంటారో వారికి తెలిసి ఉంటుంది. మీరు ఎక్కడికైనా వెళ్ళండి, కేవలం సాక్షిగా ఉంటూ చూడాలని బాబా మహావీరు పిల్లలకి చెప్తారు. ఇప్పుడు రావణ రాజ్యాన్ని స్థాపన చేసి రామరాజ్యాన్ని స్థాపన చేసి రావణ రాజ్యాన్ని సమాప్తి చేస్తారు. ఇది అనంతమైన విషయము. వారి హద్దులోని కథలను తయారు చేశారు. మీరు శివశక్తి సైన్యము. శివుడు సర్వశక్తివంతులు కదా. మీరు శివుని శక్తిని తీసుకొని శివుని సైన్యము. వారు శివసేన అని పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు మీకు ఏమని పేరు పెట్టాలి? మీ పేరు ప్రజాపిత బ్రహ్మ కుమారి కుమారులని పెట్టబడింది. అందరూ శివుని సంతానమే. పూర్తి ప్రపంచంలోని ఆత్మలందరూ వారి సంతానమే. శివుని ద్వారా మీకు శక్తి లభిస్తుంది. శివబాబా మీకు జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నారు. దాని ద్వారా మీకు అర్ధకల్పము విశ్వంపై రాజ్యం చేసే శక్తి లభిస్తుంది. ఇది మీ యోగబలపు శక్తి. వారిది బాహుబల శక్తి. భారతదేశము
ప్రాచీన రాజయోగానికి చాలా మహిమ ఉన్నది. దేని ద్వారా స్వర్గస్థాపన జరిగిందో ఆ భారతదేశ ప్రాచీన యోగాన్ని నేర్చుకోవాలనుకుంటారు. క్రీస్తుకు ఇన్ని సంవత్సరాల క్రితం స్వర్గం ఉండేదని అంటారు. అది ఎలా తయారయ్యింది? యోగము ద్వారా. మీరు ప్రవృత్తి మార్గంలోని సన్యాసులు వారు ఇల్లు వాకిలి వదిలి అడవులకి వెళ్ళిపోతారు. డ్రామా అనుసారము ప్రతి ఒక్కరికి పాత్ర లభించింది. ఇంత చిన్న బిందువులో ఎంత పాత్ర ఉన్నది? ఇది ప్రాకృతికము అని అంటారు. తండ్రి సదా సర్వశక్తివంతులు. స్వర్ణిమ యుగము వారు. ఇప్పుడు మీరు వారి నుండి శక్తిని తీసుకుంటున్నారు. ఇది తయారైన డ్రామా 1,000,000 సూర్యుల కన్నా తేజోమయం కాదు. ఎవరిలో ఏ భావన కూర్చుంటుందో వారు ఆ భావనతోనే చూస్తారు. కళ్ళు ఎర్రగా అయిపోతాయి. చాలించండి, నేను సహనం చేయలేను అని అంటారు. అవన్నీ భక్తి మార్గపు సంస్కారము తండ్రి అంటారు. ఇది జ్ఞానము. ఇందులో చదవవలసి ఉంటుంది. మీరు తండ్రి టీచర్ కూడా. వారు ఇప్పుడు చదివిస్తూ ఉన్నారు. తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలని మనకి చెప్తూ ఉన్నారు. చెడును వినకండి అని వారు చెప్తారు. ఈ మాటలు ఎవరు అన్నారో మనుషులకి తెలియదు. మొదట కోతుల చిత్రాన్ని తయారు చేసేసేవారు. ఇప్పుడు మనుషుల చిత్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు. బాబా నల్ని అక్కయ్య ద్వారా తయారు చేశారు. మనుషులకి ఎంత భక్తి నశ ఉంది. ఇది భక్తి రాజ్యం కదా. ఇప్పుడు జ్ఞానరాజ్యము వస్తుంది. చాలా వ్యత్యాసం ఉంటుంది. జ్ఞానము ద్వారా చాలా సుఖం ఉంటుందని పిల్లలకి తెలుసు. భక్తిలో మళ్ళీ మెట్లు కిందకి దిగుతూ వచ్చారు. మొదట మనం సత్యయుగంలోకి వెళ్తాము. మళ్ళీ పేను వలె కిందకి దిగుతూ వస్తాము. 1250 సంవత్సరాలు 2 కళలు తగ్గిపోతాయి. చంద్రుని ఉదాహరణ ఉంది. చంద్రునికి గ్రహణం పడుతుంది. కళలు తగ్గిపోతాయి. మళ్ళీ నెమ్మదిగా కళలు వృద్ధి అవుతాయి. 16 కళలు వస్తాయి. అది అల్పకాలిక మాట. ఇది అనంతమైన విషయము. ఈ సమయంలో అందరిపై రాహు గ్రహణం ఉంది. బృహస్పతి దశ అత్యంత ఉన్నతమైనది. రాహు దశ అత్యంత నీచమైనది. ఒక్కసారిగా దివాళా తీసేస్తారు. బృహస్పతి దశ ద్వారా మనం ఉన్నతి చెందుతాము. వారికి తండ్రి గురించి తెలియదు. ఇప్పుడు రాహు దశ తప్పకుండా అందరిపై ఉన్నది. ఇది మీకు తెలుసు, వేరెవ్వరికీ తెలియదు. రాహు దశనే మనల్ని దివాళా తీయిస్తుంది. బృహస్పతి దశ ద్వారా సంపన్నంగా అవుతాము. భారతదేశం ఎంత సంపన్నంగా ఉండేది. ఒక్క భారతదేశం మాత్రమే ఉండేది. సత్యయుగంలో రామరాజ్యము పవిత్ర రాజ్యం ఉంటుంది. దానికే మహిమ జరుగుతుంది. నేను గుణహీనుడిని, నాలో ఏ గుణాలు లేవు అని అపవిత్ర రాజ్యం గారు గానం చేస్తారు. నిర్గుణ సంస్థ అని ఒక సంస్థను కూడా తయారు చేశారు. ఇప్పుడు ప్రపంచమంతా కూడా నిర్గుణ సంస్థయే. ఒక్కరి మాటే కాదు. పిల్లల్ని సదా మహాత్ములు అంటారు. మీరే మళ్ళీ ఏ గుణాలు లేవని అంటారు. పూర్తి ప్రపంచమంతా వారిలో ఏ గుణాలు లేని కారణంగా వారిపై రాహు దశ ఉన్నది. దానమిస్తే గ్రహణం వదులుతుందని తండ్రి చెప్తారు. ఇప్పుడు అందరూ వెళ్ళవలసిందే కదా. దేహ సహితంగా దేహ సర్వధర్మాలను వదిలివేయండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోండి. మీరంతా ఇప్పుడు వాపస్ వెళ్ళాలి.
పవిత్రంగా లేని కారణంగా వాపస్ ఎవ్వరూ వెళ్ళలేరు. తండ్రి పవిత్రంగా అయ్యేందుకు యుక్తిని తెలియచేస్తూ ఉన్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చెయ్యండి. బాబా మేము మర్చిపోతామని చాలామంది పిల్లలు అంటారు. మధురమైన పిల్లలారా, పతిత పావననైన తండ్రిని మర్చిపోతే మీరు పావనంగా ఎలా అవుతారు? మీరు ఏమి అంటున్నారో ఆలోచించండి అని బాబా అంటారు. నేను నా తండ్రిని మర్చిపోతానని పశువులు కూడా ఎప్పుడూ అనవు. మీరేమంటున్నారు? నేను మీ అనంతమైన తండ్రిని, మీ అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. నిరాకార తండ్రి సాకారంలో వచ్చినప్పుడే కదా చదివించేది. ఇప్పుడు తండ్రి ఇతనిలో ప్రవేశించారు. వీరు బాప్ దాదా. ఇద్దరు ఆత్మలు ఈ బ్రుకుటి మధ్యలోనే ఉన్నారు. వీరిని బాప్ దాదా అని అంటారు. రెండు ఆత్మలు ఉన్నాయి. శివబాబా మరియు బ్రహ్మ ఆత్మ రెండూ ఉంటాయి. మీరంతా ప్రజాపిత బ్రహ్మ కుమార్ కుమారీలు అయినాము. జ్ఞానము లభించినందున మనమంతా సోదరులము అని తెలుసుకున్నారు. మళ్ళీ ప్రజాపిత బ్రహ్మ ద్వారా సోదర సోదరులీగా అవుతారు. ఇది పక్కాగా ఉండాలి. కానీ సోదరు సోదరుల నామరూపాలలో కూడా ఆకర్షణ కలగడాన్ని బాబా గమనించారు. చాలామందికి వికల్పాలు వస్తాయి. మంచి సుందరమైన శరీరాన్ని చూసినప్పుడు వికల్పాలు వస్తాయి. స్వయాన్ని ఆత్మగా భావించి సోదర దృష్టితో చూడండి ఇప్పుడు బాబా చెప్తూ ఉన్నారు. ఆత్మలంతా సోదరులు ఉన్నారంటే తండ్రి తప్పకుండా ఉండాలి. అందరికీ ఒకే తండ్రి ఉన్నారు. అందరూ తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు సతో ప్రధానంగా అవ్వాలి అంటే తండ్రినొక్కరిని స్మృతి చేయండని తండ్రి చెప్తారు. ఎంత స్మృతి చేస్తారో అంత తుప్పు వదులుతుంది. ఖుషి పాదరసం పెరుగుతుంది. నెంబర్ వారు పురుషార్థానుసారం ఆకర్షణ అవుతూ ఉంటుంది. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ: చదువుపై పూర్తి గమనమిచ్చి స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి. ఏమీ వేడుకోరాదు. ఒక్క తండ్రి స్మృతి మరియు పవిత్రతల ధారణ ద్వారా పదమాపదం పతులుగా అవ్వాలి. రాహు గ్రహణం నుండి ముక్తులుగా అయ్యేందుకు వికారాలు దానం చేయాలి. చెడు వినకండి. ఏ విషయాల ద్వారా మెట్లు కిందకి దిగారో, గుణహీనులుగా అయ్యారో వాటిని బుద్ధి ద్వారా మర్చిపోండి. వరదానము: ముందు మీరు అనే మంత్రము ద్వారా సర్వుల స్వమానాన్ని ప్రాప్తి చేసుకునే నిర్మాణం నుండి మహాన్ భవ. ఈ మంత్రము సదా గుర్తుంచుకోండి. నిరహంకారమే అన్నిటికంటే గొప్పది. ముందు మీరు అని అనడం అందరి నుండి స్వమానాన్ని అనగా గౌరవాన్ని ప్రాప్తి చేసుకునేందుకు ఆధారం. మహాన్గా అయ్యేందుకు ఈ మంత్రాన్ని వరదాన రూపంలో జతలో ఉంచుకోండి. వరదానాల ద్వారా పాలింపబడుతూ ఎగురుతూ గమ్యాన్ని చేరుకోవాలి. వరదానాలు కార్యంలో ఉపయోగించినప్పుడే శ్రమ చేయవలసి ఉంటుంది. వరదానాలతో పాలింపబడుతూ వరదానాలను కార్యంలో ఉపయోగిస్తూ ఉంటే శ్రమ సమాప్తమైపోతుంది.
సదా సఫలత మరియు సంతుష్టత అనుభవం చేస్తూ ఉంటారు. స్లోగన్: ముఖము ద్వారా సేవ చేసేందుకు చిరునవ్వుతో ఉన్న మీ రమణీయమైన గంభీర స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. అచ్చా. ఓం శాంతి. జన్మ జన్మల